ఇదేనండి మనం హైపర్ 15Qతో ఇచ్చే ఫ్రేమ్. సో ఈ ఫ్రేమ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ ఫ్రేమ్ అన్నట్టుగా ఫుల్లీ మెటల్తో వస్తుందండి. అంటే నెంబర్ ఆఫ్ జాయింట్స్ కానీ దీంట్లో వాడే జాయింట్స్ కానీ చాలా తక్కువ. అంటే ఇప్పుడు మనకు వచ్చే ఫోల్డింగ్ జాయింట్ అయినా సరే ఇది మెటల్తోనే వస్తుంది. ఇక్కడ అంటే 4 ఫోల్డింగ్ జాయింట్స్ ఉంటాయి, 4 అవి మెటల్వే ఉంటాయి. మిగతా ఏదైతే ఫ్రేమ్ స్ట్రక్చర్ ఉంటుందో ఇది కంప్లీట్గా మెటల్తోనే ఉంటుందండి. ఇదనే కాకుండా కింద మనకు ల్యాండింగ్ గేర్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఈ ల్యాండింగ్ గేర్స్ ఇవి కూడా చాలా స్ట్రెంత్ ఉంటాయి. అంటే ఎప్పుడన్నా మనం కింద పడేసినా కానీ ఇక్కడ వరకు అన్నట్టు ఏమీ డ్యామేజెస్ అన్నట్టుగా లేవు ఫ్రేమ్ వరకు. సో నార్మల్గా ప్రొపెల్లర్స్ అనేది కామన్గా డ్యామేజ్ అవుతుంది. సో అదని కాకుండా దీంట్లో డ్యామేజ్ అన్నట్టు లేదు. ప్రజెంట్ మేము దీన్ని ఒక ఇద్దరు మనుషులు అన్నట్టు దీనిపైన నిల్చొని చూపిస్తాం కస్టమర్స్కి. సో చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఇద్దరు మనుషులం అంటే దగ్గర ఇద్దరం కలిసి ఒక 150-180 కేజీలు వెయిట్ ఉంటాము. ఇద్దరు మనుషులు ఈ ఫ్రేమ్ మీద నిల్చున్నా కానీ ఇది స్ట్రెంత్ అలాగే ఉండింది. సో అందుకనేసి చెప్తున్నాము ఈ 15Q అనేది బిల్డ్ క్వాలిటీ పరంగా చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది.